తెలంగాణ రాజకీయాల్లో వలసల రాజకీయం జోరుగా సాగుతోంది. విపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలకు అధికార కాంగ్రెస్ బలం విసురుతోంది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు కారు దిగి హస్తం గూటికి చేరక తాజాగా కాళ యాదయ్య చేరికతో ఇప్పటివరకు కాంగ్రెస్ కండువా కప్పకుండా గులాబీ ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరింది. శాసన మండలిలో అధికార పార్టీకి నామమాత్ర సంఖ్యాబలం మాత్రమే ఉండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు లక్ష్యంగా కూడా ఆ పార్టీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యేలు చేజారకుండా చూసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. జాతీయ రాష్ట్ర స్థాయిలో రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న కేసీఆర్ వలసలకు అడ్డుకట్ట వేయడంపై దృష్టి సారించారు. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సుదీర్ఘ భేటీలు జరుపుతూ బీఆర్ఎస్ లో కొనసాగితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇస్తున్నారు. మరోవైపు పార్టీ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులతోనూ ఎర్రవల్లి నివాసంలో వరుసగా భేటీలు జరుపుతూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ లో ముఖ్య నేతలుగా ఉన్న కేశవరావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పార్టీని వీడారు. లోక్సభ ఎన్నికల్లో తన కుమారుడు అమిత్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఆశించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ ప్రకటించినప్పటికీ కడియం కూతురు కావ్య, ఎంపీలుగా ఉన్న రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, పి రాములు తదితరులు ఇతర పార్టీలో చేరి టికెట్లు దక్కించుకున్నారు. ఇక బీఆర్ఎస్ ను వీడిన మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పదుల సంఖ్యలోనే ఉన్నారు. కాగా అధికారంలో ఉండగా కీలక పదవులు అనుభవించిన నేతలు కూడా చడి చప్పుడు లేకుండా రాత్రికి రాత్రే పార్టీ మారడం బీఆర్ఎస్ కు మింగుడు పడని వ్యవహారంగా మారగా పార్టీ శ్రేణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది బీఆర్ఎస్ తరఫున గెలుపొందారు. అయితే ఇప్పటికే దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్, కడియం శ్రీహరి గులాబీ పార్టీకి గుడ్ బై కొట్టారు. తాజాగా కాళ యాదయ్య కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ కు మెజారిటీ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి చేరికల కోసం కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో సన్నిహిత సంబంధాలు ఉన్న కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మినహా మిగతా వారు పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఉద్యమ కాలం నుంచి అనుబంధం ఉన్న కొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు విముఖతతో ఉన్నారు. అయితే 2014-18 ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరి ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఎందరు పార్టీలో కొనసాగుతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలో చేరి ప్రత్యేక రాష్ట్రంలో కీలక పదవులు అనుభవించిన నేతలు కేకే, కడియం, పోచారం తదితరులు సైతం పార్టీని వీడటం, మరోవైపు పార్టీ సృష్టించిన నాయకుడు డాక్టర్ సంజయ్ కూడా నిష్క్రమించడంతో ఎవరుంటారో వీడుతారో తెలియని పరిస్థితి బీఆర్ఎస్ లో ఉందనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. కానీ లోక్సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. దీంతో సమీప భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే ఔత్సాహికుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్న నాయకత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించడంపై కేసీఆర్ దృష్టి సారించారు. ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా పనిచేసిన యువ నాయకులకు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత అప్పగిస్తున్నారు. పార్టీలో ముందు నుంచి కొనసాగుతున్న వారితో పాటు యువతకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు కేసీఆర్.